నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపాను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపరచుండగా, ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కలను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథములోనూ కీర్తనలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేర్చినవన్నీ వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బెతానియగా వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడైన. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. దీని కంటిన్యూషన్ ఉంటుంది. అపొస్తలుల కార్యములు 1 నుంచి 3 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథము రచించింది. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కనబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించు అనేక ప్రమాణములను రుజువులను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఒక్కసారి ఆ పునరుత్థాన పండుగలో శిష్యుల జీవితము, ప్రజల జీవితము, ఎంతమందికి ప్రత్యక్షమయ్యాడు, ఎవరితో మాట్లాడాడు అంటే మాటి మాటికి తిరిగి లేచిన యేసు ప్రత్యక్షమైనా కూడా యేసు ప్రభుతో ఉన్న శిష్యులు నమ్మట్లేదు. ఏమంటున్నారు? యేసేను భూతం అంటున్నారు. అంటే యేసు ప్రభువుడు, అరే బాబు, నేను భూతాన్ని కాదురా, భూతానికి ఎముకలు ఉండవు, నాకు ఎముకలు ఉన్నాయి. అయితే ఇంకేమంటుంది తెలుసా? అట్లా చెప్పినా కూడా నమ్ముతలేరు. వాళ్ళు నమ్మశక్యం కాకుండా ఆశ్చర్యంగా చూస్తారు. అరే మీ దగ్గర ఏమైనా ఉందా? ఆహారానికి భోజనానికి ఏమైనా ఉందా? ఉంది అన్న. తినేసరికి ఆశ్చర్యమును ఆనందమును కలిగింది. అంటే ఈ 40 డేస్ పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు మహిమ శరీరంలో తండ్రి యొద్దకు వెళ్ళకుండా వెళ్ళితే మళ్ళీ రాడు. ఎందుకంటే తండ్రి కుడిపార్శ్వమున ఉండి విజ్ఞాపన చేస్తాడు. త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి దిగొస్తాడు. ఆయన బ్రతికున్నప్పుడే చెప్పాడు, సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని అనాథలుగా విడవను, ఆదరణకర్తను పంపిస్తాను, నేను వెళ్ళిపోవుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, ఆయన వచ్చి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. అనగా నా వాటిలోని తీసుకొని నా వాటిలోని మీకు బోధిస్తాడు. ఆయన ఉత్తరవాది, ఆయన న్యాయవాది అని ఆ బోధలు ఏవైతే చెప్పాడో అవన్నీ రిమైండ్ చేశాడు. ఇంకొకసారి ప్రత్యక్షమైనప్పుడు పరిశుద్ధాత్మను వాళ్ళ లోపల ఊదాడు. అంటే 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగినప్పటికీ కూడా వాళ్ళ లోపల ఏముంది అంటే, నా ఇల్లు, నా కుటుంబం, నా ఫ్యామిలీ. హల్లెలూయా. యేసయ్య బ్రతికున్నంతసేపు ఆయనతో తిరిగారు. ఎప్పుడైతే చనిపోయాడో భయం పుట్టుకుంది. ఈ భయం వలన మనం చదువుకున్నాం యోహాను సువార్తలో, యూదుల భయము వలన తలుపులు వేసుకొని ఉన్నందున దేవుడు ఉన్న తలుపులు ఉన్నట్టుగానే ఉండగానే లోపలికి వచ్చేసాడు అని. అంటే శిష్యులే కానీ భయపడ్డారు.
రోగులను బాగు చేసిన వాళ్ళే భయపడ్డారు, దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళే భయపడ్డారు. ఎవరికి? రోమా ప్రభుత్వానికి. ఎవరికి? ఈ లోక సంబంధమైన వ్యక్తులకు. ఎవరికి? ఈ మత నాయకులకు, ఈ శాస్త్రులకు, ఈ పరిశీలకు, ఈ అధికారులకు భయపడి తలుపులు పెట్టుకున్నారు. ఒక వ్యక్తి ఏకంగా అమ్ముకొని ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇంకొక వ్యక్తి అబద్ధమాడి పశ్చాత్తాపడి రియలైజేషన్ వచ్చి ఏడ్చాడు, సంతాపపడి. మత్తయి సువార్తలో ఉంటుంది, నేను చెప్పేంత వరకు కోడి కూయదు, నువ్వు 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాతనే కోడి కూస్తాడంటే ప్రభు చెప్పిన మాట అతనికి గుర్తొచ్చి అయ్యో నా ప్రభును బాధ పెడుతున్నాని పశ్చాత్తాపడి ఏడుస్తాడు. ఆ తర్వాత తన లోపల మార్పు అనేది లేదు. ఈ శిష్యులలో ఎవరు ముఖ్యులు అంటే పేతురే. ఈ పేతురు ఏం చేశాడు? ఒరే, ఎన్ని రోజులు ఇలా ఉంటాం, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అని వల తీసుకుంటాడు. ఈ మిగతా శిష్యులు ఏమంటారు? మేము మీతో పాటే వచ్చేస్తాం. అచ్చా, అక్కడికి కూడా యేసయ్య వచ్చేసాడు. అంటే వాళ్ళకున్న అపోహలు, వాళ్ళకున్న భయాలు ఏవైతే ఉన్నాయో, ఏ భయాన్ని బట్టి అయితే వాళ్ళు క్రీస్తులో నిలబడలేకపోతున్నారో ఆ భయాలు నివృత్తి చేశాడు. అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది అపోస్తల కార్యంలో, రుజువులు చూపించి అక్కడ ఉంటుంది. రుజువులు ఏంటి? ఎన్నో వచ్చిన అంటే 3 వచ్చిన, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు లేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఈ 40 రోజులు ఎందుకింత ప్రయాసపడ్డాడు? తిరిగి లేచిన తర్వాత ఎందుకు తనను తాను ఇది చేసుకున్నంటే, వాళ్ళకి ఏదైతే అర్థమైన దాని ప్రకారం వాళ్ళు జీవించలేక కంగారు పడుతున్నారు. ఆ కంగారు, కన్ఫ్యూజన్ తొలగించడం కొరకు తిరిగి లేచిన యేసు 500 మంది కనపడ్డాడు, ఇంకా వేరే వారికి కనపడ్డాడు, ఇంకా వేరే వారికి కనపడ్డాడు, యాకోబు కనపడ్డాడు, ఈ శిష్యులకు కనపడ్డాడు, స్త్రీలకు కనిపించాడు. ఆ తర్వాత ఇక ఆయన పరలోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది. తిరిగి లేచిన తర్వాత ఇక్కడే ఉన్నాడు, పరలోకం వెళ్ళలేదు. ఉండి వారితో కలిసి జీవిస్తూ వారిని బలపరుస్తూ ఆ ఓలివల కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు బెతీనియా వరకు తీసుకుని వెళ్ళి వారిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఆశీర్వదించి నేను వెళ్ళిపోతున్నానని చెప్పాడు. మరలా నేను రాను. తండ్రి వాగ్దానం చేసిన త్రియేక దేవుడు లేక త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన అన్నిటిని నేర్పిస్తాడు, బోధిస్తాడు. ఈ శరీరంలో ఉండి నేను ఒక స్థలానికి, ఒక ప్రాంతానికి, ఒక ప్రదేశానికి నేను పరిమితం అయ్యాను. కానీ ఇప్పుడు పరిమితంగా పరిశుద్ధాత్మ దేవుడు గాలిలాగా అంతటా ఉండగలుగుతాడు. ఉదాహరణకు మీ ఊపిరితిత్తుల్లో శ్వాస గాలి ఉంది, మనం పీల్చుకుంటున్నాం, వదిలేస్తున్నాం. బయట కూడా ఉంది, చుట్టుపక్కల ప్రాంతాలలో ఉంది, భూమి ఉన్న ప్రతి ప్రదేశంలో ఉంది. కొంచెం మనం పైకి పోతే అక్కడ హెయిర్ ఉండదు, అక్కడ నిలబడిపోతాం అంతే, హెయిర్ ఉండదు, నిలబడే. ఎందుకంటే ఈ ఆకర్షణ శక్తి ఉండదు. సునీత విలియమ్స్ వాళ్ళంతా నిలబడి చూశారు కదా. అంటే ఆ ఆకాశాలను సృష్టించిన ఆ దేవుడు ఇక వెళ్ళిపోయి పరలోకంలో ప్రభు కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు. ఇప్పుడు బ్రతికున్నప్పుడే కన్ఫ్యూజన్లో బ్రతికారు. వీళ్ళ ద్వారా అద్భుతాలు జరిగినప్పుడే గాబరపడ్డారు. తిరిగి లేచిన తర్వాత కనిపించినా కూడా మాటికి 4 వయసులు కనిపించినా కూడా స్థిరంగా ఉండలేకపోయారు. అందుకనే దేవుని రాజ్య విషయాలు బోధించుచు, రుజువులను చూపించుచు, అనేక విషయాలు చెప్పి నేను వెళ్ళిపోతున్నాను ఆశీర్వదించి ఆయన ఆరోహణమైపోతూ ఉన్నాడు. ఇట్లా పైకి వెళ్తున్నాడు. లిటరల్గా చూస్తున్నారు. వెళ్తుంటే మేఘం గమ్మింది, ఆయన కనిపిస్తలేడు. 2 దేవదూతలు లాంటి వ్యక్తులు కిందికి దిగి వచ్చారు. ఓ గలిలీయులారా, ఎందుకు అటువైపు చూస్తున్నారు? ఏ యేసైతే ఆ విధంగా పైకి వెళ్తున్నాడో అదే యేసు ఈ ఓలివల కొండ మీద అడుగు పెట్టే రోజు రాబోతుంది. కానీ ఆయన వెళ్ళే ముందు చివరి మాటలు ఏంటంటే, భూమి మీద పరలోకం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది,
నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనుమని జనులకు చెప్పాలి. సమస్త జనులను శిష్యులుగా చేయాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బాప్తిసం ఇవ్వాలి. ఇవన్నీ చేయాలి. కానీ ఎప్పుడు చేయాలి? ఏ టైంలో చేయాలి? యెరూషలేము నుండి మీరు వెళ్ళొద్దు. ఇప్పుడు 4వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యం 4వ వచనం చదువుదాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనుడి. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరని. తండ్రి వలన వినిన వాగ్దానము కొరకు మీరు కనిపెట్టుకొనుండి. ఇప్పుడు వీళ్ళందరూ ఆ గలిలయ మనుషులు అరా అని మాట్లాడిన దేవదూతలు కనుమరుగైపోయారు. యేసయ్య కనుమరుగైపోయాడు. కానీ వీరి లోపల బాధ ఉందా, మహా ఆనందం ఉందా? చదువు లూకా సువార్త. వెళ్ళిపోయిన తర్వాత 47 వచనం అనుకుంటా. ఆయన ఆరోహణమైన తర్వాత వీళ్ళ రియాక్షన్ ఏంటి ఒక్కసారి చూడండి. యెరూషలేము మొదలుకొని సమస్త జనములో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది. అవును. ఈ సంగతులకు మీరే సాక్షులు. అవును. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. అవును. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బెతానియా వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతోను యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, వారికి చెప్పాడు యెరూషలేము విడిచిపెట్టొద్దు, తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి, సాక్షులుగా ఉండండి, ప్రపంచమందంతటా నా నామందుల మారు మనసు పాపక్షమాపణ రక్షణలోకి వస్తారు. కానీ మీరు మాత్రము ఇప్పుడు ఈ యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు. ఎందుకు? నా వలన తండ్రి వాగ్దానం చేశాడు కదా, ఆ ఆత్మను మీరు పొందుకోవాలి. ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తుండగానే వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఈ పునరుత్థానానికి ముందున్న వాళ్ళ మెంటాలిటీ, పునరుత్థానమైన తర్వాత దేవుడు మాటి మాటికి కలిసి వాళ్ళకు ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకు నేర్పించి బోధించిన తర్వాత ఇప్పుడు చూస్తే వారి హృదయం ఉంది మహా ఆనందముతోను నమస్కారము చేసి మహా ఆనందముతోను యెరూషలేమునకు తిరిగి వెళ్ళి మేడగదిలోనికి దేవాలయంలోకి వెళ్ళి ఎడతెగకుండా ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. వీళ్ళ లైఫ్ స్టైల్ చూద్దాం, పేతురు చూద్దాం, శిష్యులు చూద్దాం, స్త్రీలను చూద్దాం, పురుషులు చూద్దాం. ఎవరైతే పునరుత్థానము తర్వాత ఎవరెవరైతే దర్శించాడో వాళ్ళందరూ అంత సగం సగమే ఉన్నారు. ఎప్పటి వరకు? అర్థం కానంత వరకు వింటూ ఉన్నారు దేవుని రాజ్యములు రుజువులు అన్నీ వింటూ ఉన్నారు. ఈ 40 డేస్లో ఫుల్ సంతోషంగా ఉన్నారు స్పిరిచువల్గా. మహిమ శరీరం కలిగిన మహిమోన్నతుడైన దేవుడు వాళ్ళతో కలిసి తింటూ ఉంటూ మధ్య మధ్యలో అదృశ్యమవుతూ మధ్య మధ్యలో కనపడుతూ మధ్య మధ్యలో మాట్లాడుతూ వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ మధ్యలోకి వస్తూ వాళ్ళని ధైర్యపరుస్తూ, చేపలు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని ధైర్యపరుస్తూ, రాత్రంతా చేపలు పట్టకపోతే ఇటువైపు వేయండి అని చెప్తే ఆ చేపలు పడడము, ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎవరు గుర్తించకపోవడము, వాళ్ళు మామూలు మనిషి అనుకోవడం, మహిమ స్వరూపేణ వేసే తిరిగి లేచిన తర్వాత ఇదంతా జరిగింది. ఆ గుర్తుపట్టకపోవడము, ప్రేమించే శిష్యుడైన యోహాను, బాప్తిసం ఇచ్చే శిష్యుడు ఆంద్రేయ యోహాను కదా, బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు ఇద్దరిలో ఈ యోహాను ఎక్కువ యేసుని ప్రేమించే వ్యక్తి కదా. ఆ వ్యక్తి పేతురుని చూసి సీమోను ఆయన ప్రభు సుమి అనగానే మనోడు ఒట్టిగా పై బట్ట లేకుంటున్నాడు. ప్రభు అనగానే అరే పరుగు పోద్దని ఆ నీళ్ళలో దూకి ఆ పై బట్ట వేసుకుని ఆ క్లాత్ను చుట్టుకొని మళ్ళీ వేసే దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ గ్రేట్ ఎక్స్పీరియన్స్.
ఒక్కటేంటంటే, అంతకుముందున్న భయం ఇప్పుడు వాళ్ళ లోపల లేదు, అంతకుముందున్న గలిబిలి ఇప్పుడు వాళ్ళ లోపల లేదు. వాళ్ళకు స్పష్టత వచ్చింది, క్లారిటీ వచ్చింది, ప్రభు స్పష్టంగా మాట్లాడాడు, వాళ్ళ మనసు స్థిరపడింది. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు స్థిరపడిన తర్వాత అనేక సహోదరులను స్థిరపరుస్తావు అని చెప్పాడు పేతురు గురించి. నీకు నచ్చని స్థలానికి నువ్వు వెళ్తావు, నువ్వు చనిపోతావు, నీ నడుము నువ్వు వేరేటోళ్ళు కట్టి తీసుకొని పోతారు. అంటే వీళ్ళ లైఫ్లో ఒక ప్రత్యక్షత దొరికింది. ఏం ప్రత్యక్షత అంటే, వాళ్ళ లోపల ప్రేమ పెరిగింది తప్ప వాళ్ళకి ఏదైనా స్వార్థం ఉన్నట్టు మనకు అనిపించదు. పేతురు కానీ, శిష్యులకు కానీ, యోహాను కానీ, ఆంద్రేయ కానీ, యాకోబు కానీ, స్త్రీలకు కానీ, ఒకవేళ వాళ్ళ కొద్ది గొప్ప వాళ్ళ మీద వాళ్ళకు ప్రేమ ఉన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళేవాళ్ళు. 10 రోజులు ప్రార్థనా సమావేశం జరిగింది మేడగదిలో. దేవుడు వీరి నుంచి యేసయ్య వీరి నుంచి ప్రత్యేకించబడ్డాడు కదా, వీళ్ళు లోకము నుండి ప్రత్యేకించుకున్నారు. వీళ్ళతో పాటు కొంతమంది శిష్యులు, ఇంచుమించు 120 పీపుల్, 120 మంది మేడగదిలో ఎడతెగకుండా దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ఒక వ్యక్తి దేవుని స్తుతించగలుగుతున్నాడంటే, ఒక వ్యక్తి దేవుని ఆరాధించగలుగుతున్నాడంటే, వారికి ఏం అర్థమైందో అర్థమైంది. వారికి అర్థమైతే ఆ అర్థమైన దాన్ని ప్రకారం పట్టుకుని ముందుకు వెళ్తున్నప్పుడు వారికి ఏ భేషాలు లేవు. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అపోస్తులు అందరూ ఉన్నారు. హల్లెలూయా. 8వ వచనం నుండి 13 వరకు చదువు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అది మర్చిపోవద్దు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రమును ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచిదిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవ వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినము నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములలో ప్రవేశించి తాము బస చేయబడి ఉండిన మేడగదిలోనికి ఎక్కిపోయారు. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తులోమయి, మత్తయి, అల్ఫా కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. వీరు పొససేయుచుండిన మేడగదులు అంటే ఎక్కువ టైం ఇక్కడనే కలుసుకున్నట్టు యేసు ప్రభుతో కలిసి వాళ్ళు ఆ దేవుని సన్నిధిలో మాటి మాటికి ఆయన సన్నిధికి దగ్గర అవుతున్న కొద్దీ ఆ పరలోకమైన విషయాలు అర్థమవుతున్న కొలది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. దేవదూతలు చెప్పారు, యేసే చెప్పాడు వాగ్దానం కొరకు. మనకి తెలిసిన ఈ విషయాల్లో తొందరపడి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మన ముందు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే త్రిత్వంలో 3వ వ్యక్తి ఫస్ట్ టైం ఈ భూమి మీదకి రాబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యుగం ఆరంభం కాబోతుంది. ఈ 10 రోజుల ప్రార్థన సమావేశంలో ఆ ప్రార్థనకు ఆటంకాలు ఫ్యామిలీ నుండి రావచ్చు, పిల్లల నుండి రావచ్చు, ఇరుగు పొరుగు నుండి రావచ్చు, ఇంకెవరెవరి నుండి అయినా రావచ్చు. వ్యాపారవేత్తలు కదా వీళ్ళు, చేపల బిజినెస్ చేసేవాళ్ళు కదా, ఆ కుటుంబ సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, రకరకాల ఏ సమస్యలైనా ఉండొచ్చు. కానీ 10 days మాత్రము మేడగదిలో ప్రేయర్లో కనిపెడుతున్నారు. దేవుడు చెప్పిన మాటను నమ్మారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, స్థిరంగా ఉన్నారు. వారి గురించి వారికి ఆలోచన లేదు, వారి ఫ్యామిలీ గురించి వారికి ఆలోచన లేదు, వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళకి ఆలోచన లేదు. ఈ 40 రోజులలో వాళ్ళ మనసు ట్రాన్స్ఫార్మ్ అయింది. మరో మాటలు
చెప్పాలంటే గొంగలి పెరుగు ఎట్లయితే చీతాకోక చిలకగా మారుతుందో, మరో మాటలు చెప్పాలంటే పౌలు చెప్పినట్టు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందినన్నట్టు, అలాగూ వారికి దేవునితో ఉన్న అనుబంధాన్ని పరిశుద్ధాత్మ పొందిన తర్వాత భక్తుడైన యోహాను ఒక మాట చెప్తాడు. చూడండి ఎంత వండర్ఫుల్ మాట చెప్తాడు. పత్రిక యోహాను పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. యోహాను పత్రిక 1వ అధ్యాయం. జీవవాక్యము గూర్చినది ఆది నుండి ఏది ఉండెను మేమేది వింటిమో కనులార ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ఈ అనుభవం ఇక్కడ ఉన్న మనందరికీ ఉంది. హల్లెలూయా. దుప్పట్లు ఇస్తే యేసుప్రభు నమ్ముకోలేదు, రోగాలు బాగుపడితేనే యేసుప్రభు నమ్ముకోలేదు, మరణం తొలగిపోతేనే యేసుప్రభు నమ్ముకోలేదు. కానీ మనకున్న ఈ పరిస్థితులు, రోగాలు, అప్పులు, సమస్యలు యేసు దగ్గరకు వచ్చేటట్టు చేశాయి. కానీ ఇదే కాదు, ఆత్మ విలువైందని గుర్తించి ఆత్మ కొరకు ఆయన వెల చెల్లించాడని గుర్తించి, గ్రహించి, విశ్వసించి ఆ నిత్య జీవం కొరకు మనము మార్పు చెందాం. నిజంగా పశ్చాత్తాపడ్డాం, నిజంగా పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇచ్చాం. ఇక్కడ కూర్చున్న ఎవరైనా, మీరైనా, నేనైనా మనం మారే మనుషులమేనా? క్రీస్తు మనల్ని మార్చాడు, మన మనసును రూపాంతరపరిచాడు. ఆయనను రుచి చూసి తెలుసుకున్నాము గనుక ఎన్ని కష్టాలు, ఎన్ని శోధనలు, ఎన్ని బాధలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, మెంటల్గా, భౌతికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్గా, ఫ్రెండ్స్ పరంగా, సంఘస్థుల పరంగా, సేవకుల పరంగా, ఇరుగు పొరుగు వారి పరంగా, కుటుంబ సభ్యులు, పిల్లలు, తల్లిదండ్రులు, భార్య భర్తలు, రకరకాల సమస్యలు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. కానీ ఎన్ని కష్టాలు ఉన్నా మన మూలం ఏదైతే ఉందో, క్రీస్తులో ఉన్న రక్షణ, ఆ క్రీస్తుకు మనం దూరం అవ్వట్లేదు. క్రీస్తులోనే నిలిచి ఉంటున్నాం, క్రీస్తు కొరకే వెళ్తున్నాం. ఆ జీవము నిన్ను నన్ను దేవుడు సాక్షిగా ఉండాలని చెప్పాడు. హల్లెలూయా. నీ జీవితం సాక్షిగా ఉండాలా, నీ లైఫ్ సాక్షిగా ఉండాలా. నీ సాక్ష్య జీవితమే అనేకుల్ని పేను మార్పులోకి నడిపించగలుగుతుంది. వీళ్ళు అనుభవించారు. అయితే చూడండి, ఈ 10 రోజుల ప్రార్థన సమావేశంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చిన్న ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం అంటే, ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి, పేతురు వారి మధ్యలో నిలిచి ఇట్లా నేను సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అవును, అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందాడు. ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలములో అకేల్దను అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థం. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు చేయునుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బ్యాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించబడిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వారిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షి ఉంట అవశ్యమని చెప్పాను. అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బరసబా అనబడిన యోసెఫు, మత్తయ్య అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లా నేను
ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములునా చదువు. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా తన చోటి పోవుటకు యూదా తప్పుపై పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తలలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకుని వారిని కనపరచుమని. అంతట వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తయి పేరిట చీటి వచ్చెను కనుక అతడు 11 మంది అపోస్తలులో కూడా లెక్కింపబడిన. ఆమేన్. గట్టిగా చప్పలు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ప్రార్థనలో డే బై డే ప్రేయర్లో ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడాడు. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాలా. హల్లెలూయా. ప్రేయర్లో ఉండడం వలన పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు గుర్తు చేస్తున్నాడు, కీర్తనల గ్రంథాన్ని గుర్తు చేస్తున్నాడు. పేతురు వాటిని ఎలా గుర్తు చేశాడో దేవుడు పేతురుకు తెలియదు. యోధాని గురించి 12 మంది అపోస్తలులు ఉన్నాము, కానీ ఒక వ్యక్తి లేడు. ఇతని గురించి కీర్తనలో లిఖించబడింది. నిజంగా లిఖించబడిన ప్రకారం జరిగింది. ద్రోహం చేశాడు, అతని ఉద్యోగం వేరొకరికి వస్తుందని ఉంది లేఖనాలలో. అతని భూమి కుమ్మరవాణి పొలం అని పేరు వచ్చేస్తుంది, దాన్ని వదిలేశారు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా, ఆయన కూడా తీసుకోలేదు, ಅವರು పెట్టుకొని చనిపోయాడు. కానీ 11 మంది ఉన్నారు కదా, ఇంకొక వ్యక్తి ఫుల్ఫిల్ కావాలి కదా. హల్లెలూయా. పేతురు లేచి నిలబడి మాట్లాడడం ప్రారంభించాడు దేవుని ఆలోచనతో. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, అందరికీ అర్థమైంది, ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ కావాలి, ఒక వ్యక్తి కావాలి. ఏం చేద్దాం? పేతురు ఏం చేశాడు తెలుసా? మిగతా వాళ్ళందరికీ తెలుసు. అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవా. దానికంటే ముందు బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని యేసయ్య గలిలయ కొండ మీద ఆరోహణమయ్యేంత వరకు మనతో యేసుతో పాటు వీళ్ళిద్దరు యూస్తు అనే బర్సబా, మత్తయి, వీళ్ళ పేర్లు ఎప్పుడు రావు. హల్లెలూయా. వినాలి గట్టిగా చప్పలు కొడాలి. హల్లెలూయా. 12 అపోస్తలుల పేర్లే వస్తాయి. వీళ్ళిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు మరుగై ఉన్నారు. అంతమందిలో ఈ ఇద్దరు బాప్తిసం ఇచ్చి యోహాను మొదలుకొని చనిపోయి తిరిగి లేచిన యేసు 40 రోజులు వీళ్ళతో మాట్లాడి బోధి ప్రతి సందర్భంలో ప్రతి సంఘటనలో వీళ్ళిద్దరు ఉన్నారు. అయితే ఇప్పుడు మనుషులుగా ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎదురిట్లే ఎవరిని ఏర్పాటు చేద్దాం అనిపిస్తాడు. కానీ పేతురు ఏం చేశాడు? అందరి హృదయాలను ఎరిగి ఉన్న దేవ అంటే పేతురు తన చేతిలోకి తీసుకోకుండా దేవుని చేతికి ఇచ్చాడు. హల్లెలూయా. మీ పిల్లలు మారాలా? దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేయి. మీ భర్త మారాలా? దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేయి. మీ కుటుంబ సభ్యులు మారాలా? దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేయి. అనేకులకు రక్షణ రావాలా? దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేయి. అయితే వీళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్స్పీరియన్స్ పర్సన్ పేతురు కానీ, బాప్తిసం ఇచ్చు శిష్యుడైన యోహాను, ఆంద్రే కానీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్. వీళ్ళు కొంచెం అనుభవజ్ఞులు, వీళ్ళు దేవునితో ఉన్న వాళ్ళు. ఇంకా యాకోబు, పేతురు, యోహాను, ఈ ముగ్గురు ఇంకా స్పెషల్ ప్రతి సందర్భంలో. కానీ అందరూ కలిసి దేవునికి అవకాశం ఇచ్చారు, దేవుని ఆత్మకు అవకాశం ఇచ్చారు, ప్రార్థన చేశారు. మరి అవకాశం అంటే ఎట్లా? ఇంక అప్పటికి పరిశుద్ధాత్మ లేదు కదా. అప్పుడు ఒక ఆనవాయితున్నది. యోన పారిపోయినప్పుడు ఎవరి వల్ల కీడు వచ్చిందో అంటే ఎవరికి అర్థం కాకపోతే ఏం చేశారు? చీట్లు వేసే పద్ధతి అప్పుడు ఎప్పటి నుంచో ఉంది. అదే ఇద్దరు పేర్లు రాసి చీట్లు వేశారు. మత్తయి పేరు కొట్టి యోసే అనే ఆ వ్యక్తి పేరు మీద వేస్తే మత్తయి పేరు మీద వచ్చింది. 12 అపోస్తలుల్లో అతడు అపోస్తలుడు అయ్యాడు. హల్లెలూయా. అంటే ఏ కొరత అవుతుందో ఆ కొరత తీర్చబడింది. ఆ తర్వాత మనం కిందికి చూస్తే ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి ధ్వని వంటి శబ్దం చేత నాలుకల్లాగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళగా వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ ఉంటే, మేడగది కాబట్టి ఆ మైక్ స్వరం ఎట్లయితే దూరం వినబడుతో వాళ్ళ వాయిస్ వినబడ్డది. ఉదయకాలం పొద్దుపొడిచి జాము కూడా కాలేదు. అయితే జనాలు 14 భాషలు మాట్లాడే ప్రజలు ఆ యెరూషలేములో ఉన్నారు. వాళ్ళందరూ అడిగి పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళలో 3000 మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చిన వాళ్ళంతా తాగి మత్తులై ఉన్నారు, తాగి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకు మత్తు ఎక్కువైపోయిందంటే అప్పుడు కూడా పేతురు 11 మందితో లేచి నిలబడి
మీరు ఊహించింది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించింది కరెక్ట్ కాదు, వీళ్ళు మత్తులు కాదు. యోవేలు ప్రవచించిన ప్రవచన నెరవేర్పిది. దేవుడు మాతో మాట్లాడాడు, 40 రోజులు మాతో ఉండి మాట్లాడాడు, అనేక విషయాలు చెప్పాడు. అసలు మేము నమ్మలేదు, మేము అనుభవంలో లేము, అన్ని అనుభవాలు ఉన్నా మేము పారిపోయాము, మాకు నచ్చినట్టు మాకు భయపడుతూ దాక్కున్నాము. కానీ ఆయన మమ్మల్ని ఆయన బలపరిచి స్థిరపరిచి ఆయన ఆరోహణములో పాలు పంపులు కలిగి అనేక విషయాలు నేర్పించాడు. అందుకే ప్రార్థనాత్మ కలిగి ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెప్పినట్టే, వాగ్దానం చేసినట్టే యోవేలు ప్రవచన ప్రకారము ఆత్మ దేవుని మాకు అందించాడు. అందుకే వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మకు సూచన భాషలో, యవనులకు దర్శనాలు, వృద్ధులు కలలు కంటారు. ఆ దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించబడుతుంది. అంతటా మారు మనసు, పశ్చాత్తాపం, పాపక్షమాపణలకు నడిపిస్తారు. ఈ అనుభవాలన్నీ చెప్తూ ఉంటే యోధులు ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? రక్షణ పొందుటకు మేమేమి చేయవలను. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏది తోస్తే అది మాట్లాడాల, ఏది అనిపిస్తే అది మాట్లాడలే. వాళ్ళ అనుభవం నుంచి మాట్లాడలేదు, వాళ్ళ జ్ఞానం నుంచి మాట్లాడలేదు. అదంతా చూస్తున్నప్పుడు దైవ కార్యము కదా, దేవుని కార్యము కదా, ఆ దేవుని సన్నిధి అక్కడ ఉంది కదా. ఆ సన్నిధి అందరి లోపల పశ్చాత్తాపాన్ని తీసుకొచ్చింది. ఎట్ ఏ టైం 3000 పీపుల్ వాళ్ళ హృదయం అట పాకుతూ పొడవబడిందట. ఎంత కఠినమైన బోధ అంటే పేతురుది. మీరు సిలువ వేసి చంపారు, మీరు బరబ్బను కోరుకున్నారు, క్రీస్తును తృణీకరించారు, జీవాధిపతిని తృణీకరించారు, ఆయనకు మరణానికి అప్పగించారు. మరణము ఆయనను బంధించుట అసాధ్యము, మరణపు వేదనలు తొలగించుకొని తిరిగి లేశాడు. ఇప్పుడు చూస్తూ వినుచున్నది, తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ ఆత్మను ఆయన కుమ్మరించాడని చెప్పాడు. హల్లెలూయా. ఇవి లాస్ట్ డేస్, చివరి దినాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మనం సమర్పించుకుందాం. అందరూ మోకాళ్ళ మీదకి రండి. స్తోత్రం. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఇంకా పరిశుద్ధాత్మలో నీవు నడవాలి, పరిశుద్ధాత్మలో జీవించాలి, పరిశుద్ధాత్మని స్వరం వినాలి. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను పెళ్లి కుమార్తె సంఘముగా, పరిశుద్ధాత్మ దేవుడే పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ ఫలం ఇవ్వగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే పునరుత్థానపు శక్తిని ఇవ్వగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే చీకటి అధికారాన్ని కూలగొట్టగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడే క్రీస్తు చిత్తాన్ని నీ జీవితంలో జరిగించడానికి నువ్వు అవకాశం ఇస్తే ఆయన తన కార్యాలు జరిగిస్తాడు.